రాత్రి రోడ్డు ఖాళీగా ఉందని స్టెంట్స్ చేసాము. స్టెంట్స్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలియదు అనుకున్నాం, కానీ పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. మా వల్ల రోడ్డు మీద వెళ్ళే అమాయకులు కూడా ఇబ్బంది అయ్యారు. మేము స్టెంట్స్ చేస్తున్నప్పుడు కెమెరాలో డ్రోన్లో రికార్డ్ అయ్యిందని మాకు పోలీసు వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు. వీడియో చూపించిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాం మేమే చేసామని. పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఈసారి మేము బైక్ స్టెంట్స్ చేయము అని ఈ సందర్భంగా చెప్తున్నాం. నా లాంటి యువతకి ఒక మాట, మీరు స్టెంట్ చేసి సరదా కోసం నాలాగా మీరు బాధపడమాకండి, మీరు కూడా చేయమాకండి స్టెంట్స్. మా పిల్లలు రాత్రికి వెళ్తున్నా బయటకు వెళ్తున్నా గమనించలేదు. ఈరోజు జరిగిన సంఘటన మాకు పెద్ద గుణపాఠం నేర్పించింది. మా కొడుకు చేసిన తప్పు మళ్ళీ జరగకుండా చేసుకుంటే మా బాధ్యత ఉంది. తల్లిదండ్రులు మా విజ్ఞప్తి, పిల్లలకి బైక్ ఇవ్వడం కంటే ముందు బాధ్యత నేర్పండి. బైక్ నడిపే వాళ్ళకి, ముఖ్యంగా కుర్రవాళ్ళకి తెలియవస్తున్నాం, మీరు ఎవరో చూడలేదని చెప్పి స్టంట్ వేయటం, ర్యాష్గా నడవడం, హెల్మెట్ లేకుండా నడవడం చేస్తూ ఉంటే అది సీసీ కెమెరాలు గమనిస్తుంటే విజయవాడ సిటీలో సిపి గారు 10,000కి పైగా కెమెరాలు పెట్టించారు. అదేవిధంగా నిరంతరం డ్రోన్ ద్వారా మానిటరింగ్ చేయడం జరిగింది. అది కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటాం. ఇలాగ పోలీసులు లేరు, ఎవరు గమనించట్లేదు అనుకుంటే తప్పది. ఆ చేసిన వాళ్ళని పట్టుకుని ఎంఏ ప్రకారం వాళ్ళపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వాహనం ఇచ్చారో వాళ్ళపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. యువత వాహనాలు జాగ్రత్తగా నడపాలి. రోడ్డుపై స్టంట్ వేయడానికి కాదు, భద్రత కోసం ఉంది. రోడ్డు నియమాలు పాటిస్తూ వాహనం నడపాలి. నిరంతరం బైక్ వెళ్ళేప్పుడు హెల్మెట్ ధరించాలి. యువత అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుచున్నాం.